చేనేత కార్మికులకు 40% మజూరీ పెంచాలని కోరుతూ మంగళగిరి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు పిల్లలమరి బాలకృష్ణ, గుత్తికొండ ధనుంజయరావు, పిల్లలమరి నాగేశ్వరరావు, రామనాథం పూర్ణచంద్రరావు, కూరపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చేనేత కార్మికులకు 40% మజూరీ పెంచాలని కోరుతూ చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన పాత మంగళగిరి భద్రావతి సమేత భవనాథ స్వామివారి కళ్యాణ మండపం నుండి ప్రదర్శన జరిగింది. గత 50 సంవత్సరాల నుండి కూడా చేనేత కార్మికులకు 2 సంవత్సరాలకు ఒకసారి అసోసియేషన్ వారితో సమన్వయ కమిటీ చర్చలు జరుపుతూ మజూరీ పెంపుదల ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందాన్ని అమలు జరపడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ నెల 19వ తేదీతో 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో ఈరోజు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిపి ఇప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మేము మెమోరాండం ఇచ్చిన తర్వాత వారు కూడా చర్చించుకొని తర్వాత మమ్మల్ని చర్చలకి పిలిచి చర్చలు జరిపి ఒప్పందం అనేది జరుగుతూ ఉంది ప్రతిసారి. అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఈరోజు మంగళగిరిలో మరి అతిపెద్ద రంగమైనటువంటి చేనేత రంగానికి సంబంధించి చేనేత కార్మికుల మజూరీలు పెంచాలని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేనేత కార్మికులకు మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి మజూరీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రతి 2 సంవత్సరాలకి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అలాగే చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘానికి చర్చలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో మరి రేపు 19వ తేదీతో 2 సంవత్సరాల పరిమితి మరి ముగుస్తుంది కనుక ముందుగానే వారికి తెలియజేశాం. చేనేత కార్మికుల మజూరీ మరి 40% పెంచాలని చెప్పేసి మేము మీ ఆఫీస్కి వస్తున్నాము అని చెప్పేసి ముందుగా తెలియజేశాం. చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ గారు బాలకృష్ణ గారు, కమిటీ సభ్యులు ధనంజయ గారు మీ అందరికీ కూడా వివరం చెప్పారు. ఎప్పటి నుండో 2 సంవత్సరాలకు ఒకసారి వీటిని ఆధారం చేసుకొని 2 సంవత్సరాలకు ఒకసారి మజూరీ పెంచాలని ఒక ఒప్పందం కుదిరింది. అనేక సంవత్సరాల నుండి కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అండ్ మాస్టర్స్ అసోసియేషన్ వారు ఉభయలు ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో, అనుకూలమైన వాతావరణంలో ఇక్కడ మజూరీలు పెంచుకోవడం జరుగుతుంది. దాన్ని అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇదే సందర్భంగా మీ అందరికీ కూడా, కార్మికులందరికీ కూడా, మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ మాస్టర్స్ అసోసియేషనే కాకుండా చేనేత పరిరక్షణ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేశాం. ఈ మంగళగిరిలో పరిశ్రమ ఎట్లా ఉందో, ఒకప్పటికి ఇప్పటికీ ఎలా ఉందో మనందరికీ తెలుసు. అనేక 6-7 సంవత్సరాల పాటు ఈ మంగళగిరిలో నేతన్న విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని అంటే అందరం ముందుకు రాకపోతే ఈ మంగళగిరి చేనేత పరిరక్షణ కమిటీ, చేనేత సంఘాల సమన్వయ కమిటీ, మాస్టర్స్ అసోసియేషన్ ముగ్గురు కలిసి 7 సంవత్సరాలు పోరాడితే ప్రభుత్వం మీద మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద నేతన్న సర్కిల్ ఒకటి నేతన్న విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.